హలో అండి. నా పేరు లక్ష్మి. ఏ దేశమెగిన నవల 23వ భాగం. ఒకరినొకరు టీచ్ చేసుకోవటంలో ఉండే కొత్త ఆనందం ఏదో ఆమె మనసు లోతుల్లో ఎక్కడో గిలిగింతలు పెడుతుంది. అందుకే కావచ్చు కాసేపటికే ఆమె కోపం కాస్త గాలికి ఆవిరైన కర్పూరంలా కరిగిపోయి అందరితో పాటు తను హాయిగా నవ్వేసింది. ఆ రాత్రి 10 గంటలకి అనంతసాయి సెల్ ఫోను రింగ్ అయింది. ఈ మధ్యనే హైదరాబాదులో పరిచయమైన ఫ్రెండ్స్ సర్కిల్లో గణపతి అనే మిత్రుడిది. అతను రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎంపీ కొడుకు. హలో గణపతి, ఏం చేస్తున్నారు? అడిగాడు అనంత్. చాలా బాధగా ఉంది మై ఫ్రెండ్. ఏమిటిది? మీరు హైదరాబాద్ వచ్చి 3 రోజులైపోయింది. ఏమిటి రాకూడదనుకున్నావా? శివాని ఏం చేస్తుంది? గదిలో ఉంది. నిద్రపోతుందేమో. రావటం వీలు కాలేదు. సారీ. సారీ కాదు. ఎప్పుడొస్తున్నావో చెప్పు. టైం పట్టొచ్చు. డబ్బు టైట్. ఓ షిట్. డబ్బు లేదని రావడం మానేశారా? మేము చచ్చిపోయామనుకున్నారా? అది కాదు గణపతి. ఇక చెప్పకు. మన వాళ్ళు తీసుకున్న 3 లక్షలు మీరు ఎప్పుడొస్తే అప్పుడు ఇద్దామని రెడీ చేసి ఉంచారు. రేపు నా బర్త్డే పార్టీ ఉంది. మీరు రాకపోతే పార్టీ క్యాన్సిల్. అర్థమైందా? మీ ఖర్చంతా నాదే. ఎంత కావాలో చెప్పండి. రేపు ఇస్తాను. రేపు రావాలి అంతే. ఓకే. ఎన్ని గంటలకి పార్టీ? ఎక్కడా? చెప్పాడు గణపతి. నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. పరిచయం చేస్తాను. గ్రాండ్ పార్టీ. రావాలి హెచ్చరించాడు. ఓకే, వస్తాం. శివానిని పిలు. తనను పర్సనల్గా పిలవలేదని నిష్ఠూరం ఆడుతుంది. ఒక్క నిమిషం. సెల్ ఫోన్తో చెల్లెలి గదిలోకి వెళ్ళి సెల్ని శివానికి అందించాడు అనంత్. ఆమె వస్తున్నట్లు ప్రామిస్ చేశాక అవతల లైన్ కట్ చేశాడు గణపతి. ఏమిటన్నయ్యా, ఇక్కడ బోర్ కొడుతుంది. నో బీర్, నో డ్యాన్స్. రేపు ఎలాగైనా మనం వెళ్ళాలి అడిగింది శివాని. నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ ఎలా? ఎలా అంటే ఎలా అన్నయ్య? వెళ్ళకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. పైగా మనం ఇచ్చిన 3 లక్షలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉంచారన్నాడుగా. ఆలోచిస్తూ గుర్తు చేసింది శివాని. నిజమే. కానీ మనం బయలుదేరాలంటే కనీసం చేతిలో 10,000 ఉండాలి. ఏసీ కారు మాట్లాడుకోవాలి. కారుదేముందిలే, ఫోన్ చేస్తే డ్రైవర్తో సహా వచ్చేస్తుంది. 3 లక్షలు చేతికి రాగానే కారు రెంట్ ఇచ్చేయొచ్చు. ఓ పని చేస్తే పెదనాన్నని అడిగి చూస్తే ఇస్తాడని నాకు నమ్మకం లేదు. మొన్నే చెప్పేశాడుగా. నాయనమ్మ అమెరికా నుంచి వచ్చి లెక్కలు అడిగితే ఏం చెప్పాలో తెలియనంతగా ఇప్పటికే 10 లక్షలు తగలేశామని గొడవ చేశాడు. మరేం చేద్దాం? ఓ పని చేద్దాం. ప్రయత్నించి చూద్దాం. నేను పెదనాన్నను అడిగి చూస్తాను. నువ్వు నవీన్ అడిగి చూడు. భావన? అవును. నువ్వు ఎప్పుడూ అడగలేదుగా. కాదనడు. అడగను. ఇవాళ వాడు నన్ను చాలా ఏడిపించాడు. బావే కదా, ఏమైందని? ఇలాంటివి సరదాగా తీసుకోవాలి. ఫోన్ చేసి పిలిచి ఇక్కడే మాట్లాడు. ఈ లోపల నేను పెదనాన్న దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే అంటూ సలహా ఇచ్చి తను రామలింగేశ్వరరావుని డబ్బు అడగడం కోసం మండువా లోగిల్లోకి వెళ్ళాడు. శివాని నైటీ సరిచేసుకొని జుట్టులాగి ముడివేసుకొని సెల్ ఫోన్ అందుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది. నవీన్ సెల్కి ఫోన్ చేసింది. ఏమిటే ఈ టైంలో ఫోన్ చేశావు? అవతల నుంచి నవీన్ గొంతు వినిపించింది. బావా, నీతో మాట్లాడాలి. ఓసారి ఇక్కడికి రాగలవా అడిగింది. రాలేనంటే నువ్వే ఇక్కడికి వచ్చేస్తావా? ప్లీజ్ బావా, వేళాకోళం కాదు. ఒక్కసారి రావా? నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడే పడుకున్నాను కూడా. పొద్దున వస్తాలే. పొద్దుట కాదు, ఇప్పుడే రావాలి. ప్రతీకారమా? నిన్ను అటక మీద వదిలేశానని ఏ కర్రతోనో నా బుర్ర బదులగొడతావా? నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. వస్తున్నావా లేదా? రానంటున్నా కదా. ఒరే, విసిగించకురా బావా, రారా. ఏమిటే రాను రాను మర్యాద తగ్గిపోతుంది. సరే వస్తున్నాలే. ఎప్పుడు? ఇప్పుడేగా రమ్మన్నావు. మళ్ళీ ఎప్పుడంటావేంటి అంటూ విసుక్కుంటూ అవతల లైన్ కట్ చేశాడు నవీన్. 3 నిమిషాల తర్వాత లోనుకొచ్చి ఎదురుగా కూర్చున్నాడు. చెప్పవే అమెరికా పిల్ల, ఎందుకు అర్జెంటుగా పిలిచావు అడిగాడు. నాకు నీ సాయం కావాలి. బుంగమూతి పెట్టి అడిగింది. డబ్బు సాయం తప్ప ఇంకే సాయమైనా అడుగు చేస్తాను. నాకు డబ్బు సాయమే కావాలి. ఎందుకు? హైదరాబాద్ వెళ్ళాలి. 3 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. రేపు ఇచ్చేస్తారు. రాగానే నీ డబ్బు ఇచ్చేస్తాను. 3 లక్షలు నా దగ్గర ఎక్కడిది? అంతక్కర్లేదు. 10,000 చాలు. ఎవరా ఫ్రెండు? వివరంగా చెప్తే గానీ ఇవ్వవా? ఓకే అంటూ అక్కడ ఫ్రెండ్స్ వివరాలు చెప్పింది శివాని. 1 నిమిషం ఆలోచించాడు నవీన్. ఓకే, మీకు డబ్బు విలువ తెలియదు. ఎంత తగలేశారో మీకు తెలుసు. 10,000 ఇస్తాను. రాగానే ఇచ్చేయి. అనంత్ ఎక్కడా? పెదనాన్న దగ్గరున్నాడు. పొద్దుట 9 గంటలకి బ్యాంకు తీయగానే డబ్బు తెచ్చి ఇస్తాను.
ఎవరికీ చెప్పక. ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు. ఇక వెళ్ళనా అంటూ లేచాడు. ఇంత సులువుగా నవీన్ సాయం చేస్తాడని శివాని ఊహించలేదు. అందుకే అతని మీద అభిమానం ఏర్పడింది. బావా అంటూ పిలిచింది. గుమ్మం దాటపోతూ ఆగి తిరిగి చూశాడు నవీన్. థ్యాంక్స్ అంది ముచ్చటగా నవ్వుతూ. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు నవీన్. అతను వెళ్ళిన 10 నిమిషాలకు పెదనాన్నతో మాట్లాడి తిరిగి వచ్చాడు అనంతసాయి. అతడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది వెళ్ళిన పని కాలేదని. ఏమైందన్నయ్య? పెదనాన్న ఏమన్నారు? ఆత్రంగా అడిగింది. మామూలే, డబ్బు లేదన్నారు. పైసా కూడా ఇవ్వలేనన్నారు. ఇప్పటికే మనకు చాలా ఇచ్చాడట. నాయనమ్మ వస్తే ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇంకా డబ్బు ఎక్కడి నుంచి తేగలను అంటున్నారు అంటూ నీరసంగా సోఫాలో కూర్చున్నాడు. డోంట్ వర్రీ, నేను బావని అడిగాను. ఉదయం 9 గంటలకు బ్యాంకు తీయగానే డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు. ఈసారి హైదరాబాద్ వెళ్ళి మనకు రావాల్సిన 3 లక్షలు తెచ్చుకుంటే తర్వాత డాడీకి ఫోన్ చేసి కొంత డబ్బు తెప్పించుకోవచ్చు అంది శివాని. వద్దు, డాడీ పేరు చెప్పకు. నాకు చాలా కోపంగా ఉంది. 1 కాదు 2 కాదు 500 కోట్లు షేర్ల మీద పెట్టి నాశనం చేశారు. షేర్ల వ్యాపారం చేసి దివాలా తీశారు. మనం ఏం కావాలనుకుని ఆ పని చేశాడో అర్థం కావడం లేదు. మనకి డబ్బు పంపిస్తారన్న ఆశ లేదు అన్నాడు ఆవేదనగా. అన్నయ్య, డాడీ చేసింది తప్పే కావచ్చు, కానీ తలుచుకుంటే తిరిగి సంపాదించగలరు డాడీ. అమెరికాలో డాడీకున్న పేరు ప్రతిష్టలు అలాంటివి. శస్త్రచికిత్సల్లో ఆయన తర్వాతే ఎవరైనా. ఓకే, ఈ విషయంలో మనం వాదించుకోవడం అనవసరం. రేపు హైదరాబాదు వెళుతున్నాం. బావు డబ్బిస్తానన్నాడు. కాస్త ఊరట కలిగింది. 4 రోజులైంది ఈ పల్లెటూళ్ళలో పడేసి మన ప్రాణం తీస్తున్నారు. బావకి థ్యాంక్స్ చెప్పాలి. అవును, మొరటోడు అనుకున్నాను కానీ బావలోనూ కొన్ని మంచి విషయాలున్నాయి. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, బై అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శివాని. అనంతసాయి కూడా లేచి తన గది వైపు అడుగులేశాడు. మరునాడు ఉదయం 8 గంటలకే విజయవాడకి ఫోన్ చేశాడు అనంతసాయి. ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఏసీ కారు పంపించమని. ఇచ్చిన మాట ప్రకారం నవీన్ బ్యాంక్ నుంచి 10,000 డ్రా చేసి తెచ్చి సాయి శివాని చేతికిచ్చాడు. ఇంట్లో ఎవరికీ హైదరాబాద్ వెళుతున్నట్టు చెప్పలేదు. చెబితే అప్పటికే కోపంగా ఉన్న పెదనాన్న రామలింగేశ్వరరావు మొహం వాచేలా చీవాట్లు పెడతారని తెలుసు. ఈ మధ్య మామయ్య రఘునాథ్ కూడా తమను బాధ్యత లేదంటూ చిరాకు పడుతున్నాడు. అందుకే కామ్గా కారెక్కి బయలుదేరిపోయారు. వెళుతున్న కారును చూస్తూ తను ఇంటి నుంచి బయలుదేరాడు నవీన్. రెక్కలు సాచి యూత్ విహంగం ఎగురుతుంటే లోకమంతా ఆనందమయంగా కనిపిస్తుంది. ఆ ఆనందంలో ముందు వెనుక ఏముంది తెలియకుండా పోతుంది. ఆనందం, సంతోషం, కేరింతలు, కుప్పిగంతులు. ఇదే జీవితం అనుకునే పర్వాల రాగాలాపన. చీకు చింత లేని తమ కోసం సృష్టించుకున్న ప్రత్యేక ప్రపంచం అనుకుంటారు కానీ స్వార్థం వెర్రితలలు వేస్తున్న ఈ సమాజంలో అక్కడ విషసర్పాలుంటాయని, అమాయకులను కాటువేస్తాయని గ్రహించలేరు. మధ్యాహ్నానికే అన్నా చెల్లెళ్ళు అనంతసాయి, సాయి శివానీలు హైదరాబాద్ చేరుకున్నారు. డ్రైవర్కు పేమెంట్ ఇచ్చి పంపించేశారు. తమ ఫ్రెండ్స్ గణపతితో పాటు 4 యువకులు, 2 అమ్మాయిలు ఉన్నారు. బర్త్డే పార్టీ సాయంత్రం ఏర్పాటు చేసినట్టు చెప్పాడు గణపతి. ఇవ్వాల్సిన 3 లక్షలు కూడా రెడీగా ఉంచినట్లు చెప్పాడు. 5 స్టార్ హోటల్లో బీరు తాగారు, డ్యాన్సులు వేశారు, భోజనాలు చేశారు. ఒకటే ఆనందం, ఒకటే కోలాహలం. సాయంకాలం వరకు సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గణపతి బర్త్డే పార్టీ కోసం అంతా అతడి గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అతడి తండ్రి ఎంపీ కదా. వాళ్ళకి సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లే దారిలో ఉంది ప్రశాంతమైన తోటలో అందమైన గెస్ట్ హౌస్. ఏ గణపతి, ఇక్కడ ఏదో భారీగా బర్త్డే ఏర్పాట్లున్నాయని చెప్పావు. ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు అని అడిగాడు కారు దిగుతూ అనంతసాయి. అంతా వస్తే మనం ఎంజాయ్ చేయలేం. నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరంతా ఉన్నారు. ఇంకేం కావాలి? మనం తినడానికి ఏ లోటు లేకుండా చక్కటి ఏర్పాట్లున్నాయి. చాలదా? కమాన్ అంటూ లోనుకు దారి తీశాడు గణపతి. అక్కడ 2 పనివాళ్లున్నారు. వాళ్ళు గెస్ట్ హౌస్ హాలుని చక్కగా అలంకరించి ఉంచారు. బర్త్డే కేక్తో పాటు తినడానికి, తాగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. ఫ్రెండ్స్ కేరింతల మధ్య కేక్ కట్ చేశాడు గణపతి. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశారు. బీరు, విస్కీ, బ్రాందీ అన్నీ ఉన్నాయి అక్కడ. అన్నా చెల్లెళ్ళిద్దరికీ బీరు మాత్రమే అలవాటు. అలాగే డ్యాన్స్ కూడా వాళ్ళు
ఎవరికి వారే సోలోగానే డ్యాన్స్ చేస్తారు. అమ్మాయిల జోలికి అనంత్ వెళ్ళాడు. అబ్బాయిలతో చెట్టాపట్టాలు వేసుకొని డ్యాన్స్ చేసే అలవాటు శివానీకి లేదు. వంటి మీద చేయి వేయనివ్వరు. ఆ ఛాన్స్ తీసుకోవాలని ఆమె నడుం పుచ్చుకుని గిరగిరా తిప్పుతూ డ్యాన్స్ చేయాలని గణపతి చాలాసార్లు ఆశపడ్డాడు. శివాని అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అంతే. కేకలు అరుపులతో ఉత్సాహంగా తిని తాగుతూ చిందులేస్తున్నారు. అప్పటికి బాగా చీకటి పడింది. గెస్ట్ హౌస్లో లైట్లన్నీ పట్టపగల్లా వెలుగుతున్నాయి. అంతలో తల తిరుగుతున్నట్టు అనిపించింది అనంతసాయికి. సోఫాలో కూలబడిపోయాడు. అది చూసి పరిగెత్తుకు వచ్చింది శివాని. అన్నయ్య ఏమైంది? అడిగింది గాబరాతో. ఏం లేదు, కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉండి ఒళ్ళు తూలుతోంది అన్నాడు. అప్పటికే గణపతి వచ్చేశాడు దగ్గరికి. అనంత్, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. నీకు విశ్రాంతి అవసరం. కాసేపు పడుకుని కళ్ళు మూసుకుంటే అదే తగ్గిపోతుంది. కమాన్ అంటూ భుజం పట్టుకుని లేపాడు. మిత్ర బృందం అతన్ని విశాలమైన బెడ్రూంలోకి తీసుకొచ్చి అక్కడ సోఫాలో పడుకోబెట్టారు. ఉన్నట్టుండి అనంత్కి ఏమైందో అర్థం కాక కంగారుగా నిలబడింది శివాని. గణపతి మాత్రం మిగిలిన వాళ్ల వంక చూసి వంకరగా నవ్వి కన్నుకొట్టాడు. దాంతో అంతవరకు వాళ్లతో ఉన్న అమ్మాయిలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఒకడు వాళ్ల వెనకే డోర్ వరకు వెళ్ళి తలుపు మూసి గొళ్ళెం పెట్టేశాడు. ఏం చేస్తున్నారు? అనుమానంగా అరిచింది శివాని. అంతలోనే కళ్ళు గిర్రున తిరుగుతున్నట్టు అనిపించి యువతలి సోఫాలో కూలబడిపోయింది. అది చూసి ఉత్సాహంగా నవ్వాడు గణపతి. నీకు కళ్ళు తిరిగాయా? చూసావా? మీరు తాగిన బేర్లో కలిపిన మత్తుమందు ఎంత చక్కగా పనిచేస్తుందో. వాడు పడిపోయాడు, నువ్వు పడిపోతున్నావు. మా పని సులువైపోతుంది అంటూ వికటంగా మళ్ళీ నవ్వాడు. తరువాయి భాగం మరో వీడియోలో.